తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఏ మంచి గొప్ప ఘనత లేకపోయినా మీ మహా ఉచితమైన కృపచేతనే నేటి వరకు కాపాడి ఈ విధంగా మీ పాదశనలు చేరిస్తుంచే కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో జ్ఞానవంతురాలు మూడురాలు వారి యొక్క ఇరువురి జీవితాల యొక్క వివరాల గురించి ఆలోచిస్తూ ఉండగా తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు వినిన బిడ్డలను అందరినీ మీరు దీవించి బలపరచుమని, యావత్తీ కార్యక్రమానికి తండ్రి మీ ఆత్మ తోడ్పాటును అందించుమని, సమస్తములు మీరు మాకు తోడు ఉండమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞానవంతురాలు మూడురాలు. జ్ఞానవంతురాలు మరి మూడురాలు చక్కగా చేసిన పనిని వివరణాత్మకంగా ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. వాక్య భాగం చూద్దాం, చూడండి ఒకసారి. సామెతలు 14వ అధ్యాయము మొదటి వచ్చినవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అంటున్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి చెప్తూ, ఒక ఆమె జ్ఞానవంతురాలట, రెండో ఆమె మరి మూడురాలు అంటే జ్ఞానం లేని వ్యక్తిగా తీసుకో ఏమండి. సో మొత్తం మీద ఇద్దరు ఇల్లు కట్టారట. సో ఇల్లు కట్టారు. ఇక మూడురాలైనటువంటి ఆమె ఏం చేసిందంటే, ప్రియమైన వల్లరా, తన కట్టిన ఇంటిని తన చేతులతోనే ఓడబెరుకున్నది అని వ్రాయబడి ఉంది. అంటే తన చేతులతో ఓడబెరుకున్న స్త్రీ మూడురాలు అని వర్ణించబడింది. సో ఇట్లాంటి పనులు స్త్రీలేంటి వారు చేస్తారు అనే మహాజ్ఞాని సొలొమోను గారు ప్రత్యేకించి స్త్రీల గురించి మాట ఇక్కడ వ్రాయించాడు. కనుక వింటున్న వర్లరా, ఈ చెప్పబడుతున్న మాట స్త్రీల పక్షపాతిగా ఏదో చెప్తున్నాడు అనుకోకండి. ఈ వింటున్న మాటలో పరమార్థం ఏంటో గమనించడానికి ప్రయత్నించండి. ఈ వాస్తవతీతాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాను. నిజంగా ఈ రోజు నువ్వు వాస్తవాన్ని గ్రహించినట్లయితే, ఒక స్త్రీగా ఆ కుటుంబాన్ని కడుతున్నావో ఓడబెరుకుంటున్నావో, ఆ కుటుంబాన్ని కట్టే స్థితిలో జ్ఞానవంతురాలా ఉంటే ఆ కుటుంబాన్ని ఎంత ఉన్నత దృష్టికి తీసుకుని వెళ్ళేవో అనేది ఇక్కడ మనకి ఈ వినిన మాటలను బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుంటానికి ఓ చక్కటి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ జ్ఞానవంతురాలు మూడురాలు అని చెప్పబడింది. మరి ఇక్కడ వారికి ఇరువురికి యజమానులు ఉన్నారుగా, మరి వాళ్ళ భర్తల సంగతి ఏంటి? భర్తలు ఏమైపోయినట్టు, ఏమై కట్టేసిందా ఇల్లు అనేది కూడా ఒక ప్రశ్న మనకి మిగులుతూ ఉన్నది. లేకపోతే నేను జ్ఞానవంతురాలు కదా తన కట్టేసుకుందా భర్త ఆలోచన లేకుండా, లేకపోతే కట్టిన ఇల్లు తన చేతిలో తను పీకేసుకునేటట్టుగా ప్రయత్నం చేసిందా అనేది మనం ప్రశ్నించుకుంటూ దేవుని లేఖనానుసారంగా ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దామండి. ఇక్కడ ఈ మాట చెప్పినటువంటి వ్యక్తి సామాన్య వ్యక్తి మాత్రం కాడండి. ఏదో అనామహుల్లాగా ఉండి చెప్పినటువంటి వ్యక్తి కారీనా. ఏమండి, ఇద్దరు స్త్రీల గురించి చెప్తున్నాడు. ఈ సొలొమోను గారు మహాజ్ఞాని, 3 గ్రంథాలు రాశాడు. ఇదిగో ప్రసంగి, ఇదో సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఈ పరమగీతాలు యవన ప్రాయంలో రాశాడు అనుకున్నా, ఈ సామెతలు మధ్య వయస్కుడుగా ఉన్న సందర్భంలో రాశాడు అని అనుకున్నా, ఇక ప్రసంగి వృద్ధాప్య దశలో రాశాడు అనుకున్నా. చక్కగా మనిషి జీవితాన్ని చక్కగా వివరణాత్మకంగా తెలియపరిచినట్టుగా ఈ పుస్తకాల్లో మనకు కనబడుతుంటుందండి. ఈ మహాజ్ఞాని బాలుడుగా ఉన్నప్పుడే ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు రాజ్యాన్ని అప్పగించాడండి. సొలొమోను గారిని అడిగాడు దేవుడు. సో నీకేం కావాలని అడిగిన సందర్భాలు 2 కనపడతాయండి. ఏమండి, ఎదుగో ఈయనోడు కనపడతాడండి. ఏమండి, ఇక దేవుడే నీకేం కావాలి అని అడిగితే ఈయన అన్నాడు, ఈ ఇశ్రాయేలు పరిపాలించడానికి బుద్ధి, జ్ఞానం, వివేకం నాకు దయచేయండి అన్నాడు. ఓకే, శాంక్షన్, మంచి మాట అడిగాడు. వెంటనే సమాధానం వచ్చేసింది.
అట్ ద సేమ్ టైం దాంతో పాటుగా నేను నీకు ఐశ్వర్యం, అంతస్తు, పేరు, ఘనత కూడా ఇచ్చేస్తున్నాను అంటాడు. ఒకటి అడిగితే రెండిచ్చినట్లుగా చక్కగా దేవుడు అనుగ్రహించిన జ్ఞానంతో, దేవుడు అనుగ్రహించినటువంటి అంతస్తులతో ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు చిన్న వయస్కుడైన సొలొమోను గారు. బాగా గమనించాలి. అంత జ్ఞానాన్ని పొందుకున్నటువంటి ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని ఆ రాజ్యాన్ని అంతా కూడా నెమ్మదితో పరిపాలించాడు. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి యుద్ధాలు లేకుండా నెమ్మదిగా పరిపాలించాడు. ఆ జ్ఞానము ప్రపంచ నలుమూలలకు వ్యాపించేసింది. అంటే భూరాజులు, అధిపతులైన వారందరికంటే మించిన జ్ఞానము దేవుడిచ్చాడు. భూరాజులు భూ సంబంధమైన జ్ఞానంతో అధిపతులుగా గొప్పవారు ఉండొచ్చు. సొలొమోను గారు పొంది భూ సంబంధమైనట్టు కంటే పైన ఉన్నటువంటి దేవుని జ్ఞానం గారికి వీళ్ళందరూ ఆయన ముందు దిగదుడుపు. ఆయన జ్ఞానం అంటే పరుగున వచ్చేటటువంటి వారుగా, ఆయనకి అందరూ సెల్యూట్ కొట్టేటటువంటి జ్ఞానము దేవుడిచ్చాడు. సో ఇక్కడ ఒక మాట గమనించుకున్నట్లయితే, ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలి అంటే ఆ వ్యక్తి ద్వారా కొన్ని గొప్ప కార్యాలు చేయించి తనకు మహిమ తెచ్చుకుంటాడు, తన పిల్లలను ఘనపరుస్తూ ఉంటాడు. దేవుడు ఒక వ్యక్తిని కానీ ఉన్నత దృష్టిలో పెడితే ఈ విధంగా చేస్తాడని ప్రపంచమంతా కూడా ఆయన వైపు ఆకర్షించేటట్లుగా, ఇంత జ్ఞానము ఆయన మాత్రమే ఇవ్వగలడు అనేటటువంటి విధానాన్ని మనుషులు గ్రహించేటట్లుగా ఆ వాడుకున్నటువంటి వ్యక్తులకు దేవుడు అంత శక్తిని కూడా, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడంటే సొలొమోను గారు దిట్ట. అవి పొందుకొని చేసిన విధానాన్ని బట్టి. అంత మాత్రమే కాదు, ఆయన హిస్సోపు మొక్క నుండి వృక్షశాస్త్రం అంతా కూడా వ్రాసాడు. జలచరంలో మృగాలన్నిటి గురించి కూడా వ్రాసాడు. మొదటి రాజు 4వ అధ్యాయం చదువుకుని చక్క వివరణ అక్కడ కనపడుతుంది. ఏమంటే తనకిచ్చిన జ్ఞానం కొరకు అడిగితే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం చదువుకుంటే మనకు అక్కడ కనపడుతుందండి. ఇంత జ్ఞానవంతుడు ప్రియమ దేవుని పిల్లలారా, ఇంత పేరు ప్రఖ్యాతలు, ఆస్తి, ఐశ్వర్యము, భూలోక సంబంధ అన్నిటికంటే జ్ఞానము మించిందండి. జ్ఞానము తను పొందిన మనం రక్షిస్తుందండి. జ్ఞానము అనేక మంది దారి చూపేటటువంటిదండి. కనుక ఇంత జ్ఞానవంతుడు, ఇంతగా చక్కగా పరిపాలిస్తున్నటువంటి ఆయన పలుకుతున్న మాట ఏంటో తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుందట, జ్ఞానం లేని వ్యక్తి మరి తన ఇల్లుని పీకేసుకుంటుందట. సో సొలొమోను గారి జీవితంలో ప్రియమైన వాళ్ళరా, మీరు గమనించినట్లయితే 1000 మంది భార్యలు ఉన్నారు ఆయనకి. అంటే 700 మంది రాజకుమార్తెలు ఉంటే 300 మంది ఉపపత్నులుగా పెట్టుకున్నాడండి ఆయన. అలా ఉపపత్తులు పెట్టుకుని అసలు దేవుడు ఇటువంటిది ఒప్పుకోలేదు. అది వద్దు, రాజులకు మరి ఎక్కువ భార్యలు ఉండకూడదు, ఎక్కువ సంపాదించకూడదు, ఐగుప్తును గుర్రాలు తెచ్చుకోకూడదు, ఐగుప్తుకి వెళ్ళి వాళ్ళని అక్కడ నుండి మనం ఏది తెచ్చుకోకూడదు అని ఆల్రెడీ దేవుడు యొక్క వాగ్దానము ద్వితీయోపదేశం 17వ అధ్యాయం మనం చూస్తాం. దీన్ని అన్నిటికీ భిన్నంగా ఆయన ఏం చేశాడంటే, కామాతురత గలవాడైపోయి 1000 మందిని మొత్తం మీద తన భార్యలుగా ఉంచుకున్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. సో పోనీ జ్ఞానంతో పోనీ వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేశాడా? మెయింటైన్ చేయలేకపోయాడు. ఆ మెయింటైన్ చేయలేదు కనుక ఆయన పలుకుతున్న మాట, జ్ఞానం కలిగిన స్త్రీలు ఈ 1000 మందిలో ఒక్కరు కూడా ఉన్నట్టుగానే కనబడట్లే. కనుక తన జీవితాన్ని అనుపూర్వంగా చెప్తున్న మాట ఏంటంటే, జ్ఞానవంతురాలైతే తను ఇల్లు కట్టుకునేది 3 రాళ్ళు కనుక ప్రియమ దేవుని పిల్లలరా, ఆ సొలొమోను గారి ఇంటిని ఆ భార్యలు ఆయనను ఏం చేశారంటే, ఆ ఇంటినంతగా ఓడబిరికేసినట్లుగా, ఆ భర్తను భ్రష్టుని చేసినట్లుగా, ఆ భర్తనే విగ్రహార్థన వైపు నడిపించినట్లుగా, వాళ్ళు కోరుకున్నది ఏదైతే అనుకున్నారో తన చేత చేయించేటటువంటి వ్యక్తులుగా ఆ సొలొమోను గారిని తన భార్యలు మార్చివేశారట. ఏమన్నా ఎంత జ్ఞానవంతుడు అలా మారిపోతాడండి అనే ప్రశ్న. అవును, మారిపోతాడని చక్కటి ఉదాహరణ కొన్ని ముందుకెళ్ళడానికి ప్రయత్నించాను. అంత జ్ఞానం ఏమైపోయిందండి? పోనీ ఏం జరుగుతుందో, అలా చేయటం గారు ఏమవుతుందో అని గ్రహింపలేదండి. గ్రహింపు కూడా రాదండి, రానియరండి. ఆ పిచ్చిలో, ఆ మైకంలో, ఆ భ్రమలో ఉన్నప్పుడు, ఆ స్త్రీ యొక్క విధానం ఉన్నప్పుడు పురుషుడికి రాదండి. వచ్చినా ఆమె విడిచిపెట్టి తప్పించుకొని పోలేడండి. అంత ఆ విధానం బంధించేస్తండి, ఉడుం పట్టులాగా పడుతుందండి. సో ఇప్పుడు ఈ మాటను బట్టి అటు పట్టేశారు సొలొమోను గారిని అని అనుకున్నా, ఈ వాక్యం చదివి మరొక కొత్త నిబంధనలు ఒక మాట తీసుకుని వచ్చి దీన్ని కంపేర్ చేసుకొని ఇవి మన జీవితానికి అప్లై చేసుకుని, స్త్రీలైన వారి జీవితాలకు అప్లై చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నానండి. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, అతని 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి.
అతని భార్యలు అతని హృదయం త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను అని ఉంది. ఏం చేశారు? తన హృదయం త్రిప్పేశారట. ఎక్కడి నుండి తిప్పేశారు? ఇటు నుండి ఎటు తిప్పేశారు అంటే, ఉదాహరణ, ఇప్పుడు నేను ఇటు విజయవాడ వెళ్ళాలనుకున్నానండి, ఇటువైపుకి. కానీ ఇప్పుడు నా భార్యలు ఇటు తిప్పేశారు అంటున్నాడు ఆయన. ఇదిగో రాజమండ్రి వెళ్ళటానికి తిప్పేశాడు అంటున్నాడు. అంటే డైరెక్షన్ మారిపోయింది టోటల్గా. ఏమయ్యా, నువ్వు వెళ్ళాల్సింది విజయవాడ కదా, మరి రాజమండ్రి ఎందుకు వెళ్తున్నావు అని అంటే, నా భార్యలను తిప్పేశారండి. మరి నువ్వు ఇంత జ్ఞానవంతుడు కదా, తిప్పేస్తుంటే మరి నీ జ్ఞానం ఏమైపోయింది అని అంటే, అది అంతేనండి అన్నట్లుగా తన జ్ఞానం కూడా ఇక్కడ పనిచేస్తున్నట్టు కనబడట్లే. ప్రపంచ ప్రజలందరికీ పనిచేస్తుంది, అనేక మంది జీవితంలో ఉపయోగపడటానికి పనిచేస్తుంది. కానీ తన దగ్గరకు వచ్చేటప్పుడు తన జ్ఞానము తన భార్య చేతిలో బందీ అయిపోయినట్లుగా కనబడుతుంది. అంటే దాని అర్థం ఇక్కడ ఒకటి మాట గమనించాలి. ఇక్కడ మాట్లాడుతున్నది తన భార్యలు త్రిప్పివేశారట. ఎలా త్రిప్పేశారు? విగ్రహాలను బయలుదేవతల వైపు త్రిప్పేశారు. నిజమైన దేవుని తన తండ్రి ఇచ్చినట్టు యెహోవా దేవుని యొక్క యథార్థంగా ఆరాధించేది పోయి తన హృదయమే తిప్పేశారట. ఇంకా హృదయం తిప్పేస్తే క్రియలు ఏదైనా చేసేస్తాడట. హృదయము నిండిన దాన్ని బట్టి పని చేస్తాడు, మాట్లాడతాడు, నడుస్తాడు. ఏమండి? కనుక పైకేమో జ్ఞానవంతుల్లా కనబడుతున్నాడు, పైకేమో మహారాజులా కనబడుతున్నాడు, దేశానంతకు నెమ్మదిగా పరిపాలిస్తున్నాడు. చిత్రమేడ తెలుసా? తన బ్రతుకులో మాత్రం నెమ్మది లేని పరిస్థితిని అనుభవిస్తున్నాడు సొలొమోను గారు. కారణం, తన భార్యలు తన హృదయాన్ని త్రిప్పివేశారు. ఈ మాటని స్త్రీలారా మన జీవితాన్ని కొద్దిగా అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి గమనించుకోండి. ఎలా త్రిప్పివేస్తారో అలా త్రిప్పేసే శక్తి ఎక్కడ వస్తుంది? అంత శక్తి స్త్రీకి ఎక్కడిది? బైబిల్ చూస్తేనేమో స్త్రీ బలహీనమని కట్టమంటుంది. అంత హేమాహేమిడి ప్రపంచాన్ని ఆ అంత జ్ఞానం సంపాదించిన వ్యక్తిని మేమెలా త్రిప్పగలుగుతామండి? మీరు చెప్పేది అంత పిచ్చండి అని అంటావా? అయితే మరి అట్ట అనుకుంటే ఈ వాస్తవాతీతాన్ని మరి ఒప్పుకోనుగా తీరదుగా, తప్పదుగా. సో పేతురు గారి దగ్గరికి వెళ్ళి మాటగా ఆలోచించొద్దారండి. చూడు, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. స్త్రీ ఎలాంటిదో చెప్తున్నాడు. ఇలా బలహీనమైనటువంటి ఘటమని చెప్పినటువంటి ఈ స్త్రీ అంత జ్ఞానవంతుని ఎలా తిప్పగలిగింది అనేది ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నే ఈ విధానంలో ఒక స్త్రీగా ఆలోచిస్తే నీ జీవితంలో ఎక్కడ తప్పు చేసేవో, ఎక్కడ జారిపోయేవో, ఎక్కడ ఇట్లా విషయం చేయటం కారణంగా నీ ద్వారా నీ కుటుంబానికి ఎంత నష్టాన్ని చవిచూస్తున్నావో, నీ ద్వారా నీ భర్త అనేటువంటి ఆయన ఎంతగా అగచాట్లు పడుతూ పిచ్చోడే బజాలను తిరుగుతున్నాడో ఏంటో నీకు అర్థమవుతుంది. ఎందుకు మాట చెప్తున్నానంటే, కనీసం లోకులకి ఎలాగో తెలియదు. కనీసం దేవుని పిల్లలుగా దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఆ వివాహ బంధంతో దేవుడు పెట్టిన క్రమం ఏంటో, కట్టడేంటో, నియమాలేంటో పాటిస్తాను వాగ్దానం చేస్తున్నటువంటి పిల్లలు అవి పాటించకపోవటం కారణంగా నంది పందంటారు చూసారా, అలా ఉంటుందండి. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను చదివి మరలా అక్కడికి రావడానికి ప్రయత్నించారు. చదువుదాం చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి. పోనీ సొలొమోనుకి జ్ఞానం లేదా? భార్యలు సన్మానించలేదా? వాడి మాట వినలేదా? విన్నాడుగా, అని చేశాడుగా. మరి జ్ఞానం వల్ల ఈయన జీవితానికి వచ్చింది ఏంటి? పోనీ ఒకవేళ ఆ భార్యలు తన హృదయం తిప్పేటి కారణంగా, ఈయన భ్రష్టుడైపోవటం కారణంగా భార్యలకు వచ్చిన లాభం ఏంటి అంటే, ప్రశ్నార్థకం ఇదే. దుష్టుడు పన్నేటాడు పన్నాగం. ఎక్కడైతే కలిసిమెలిసి ఉంటే దుష్టుడు కార్యాలు జరగవు కనుక వారి ఇరువురి మధ్యన ఏదో ఒకటి పెడతాడు. మూడో వ్యక్తిగా వస్తాడు కుటుంబంలో, అంతే. అటు ఇటు పెట్టేస్తాడు, తప్పుకుంటాడు. అది పొగొచ్చి మండిపోయి కాలిపోయి బూడిదయ్యేంత వరకు కూడా వీళ్ళు రాజీకి రారు. ఇలాంటి సందర్భాల్లో దేవుని వాక్యం చాలామందికి జ్ఞాపకం రాదు. దేవుడైన సంగతనే వద్దు అని ఎవరు ప్రెస్టేజీ కొలది, ఎవరికి ఉన్నటువంటి స్థానబలంతో వాళ్ళకి వీళ్ళ వాళ్ళకి చెప్పుకుంటూ ఎటు తిరిగి వచ్చిన చివరాకారికి చేసేది పురుషునిదే తప్పు అన్నట్లుగా తీసుకుంటారు. గమనించారు? ఎక్కువ శాతం అనే సంగతిని ఎలా తీసుకొస్తారు? అందరూ కూడా ఎలా మాట్లాడతారు? ఆమె స్త్రీ కదా, ఎందుకని అలా చేస్తావు? అనాలా? ఆమె కనిష్టంగా చూసుకోవచ్చు కదా అంటూ మళ్ళీ చెప్తారు. అయ్యా నేను చూసుకుంటున్నానంటే, చూసుకుంటేనే ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు ఆమె? కనుక
ఎటు చూసినా. అందుకే పెద్దోళ్ళు ఒక మాట చెప్పారండి, స్త్రీ కడితే సిమెంట్ గోడలాగా ఉంటుందట, పురుషుడు కడితే తడికి లేకుండా తోస్తే పడిపోద్దట. అదేంటి, బలహీనరాలు అంత బలమైన గోడను ఎలా కట్టగలిగింది? బలవంతుడైనటువంటి వాడు జ్ఞానం లేకుండా తడికిని కట్టి తోసేలాగెత్తు చేస్తున్నాడు అని అంటే ఇదేనండి తెలుసుకోవాల్సిన విషయం, ఇదేనండి గ్రహించవలసిన విషయం. ఇది కానీ గ్రహిస్తే ఎవరి స్థానం ఏంటో తెలుసుకుంటే ఆ కుటుంబ వ్యవస్థ దెబ్బతిందో, దేవుని ప్రణాళిక నెరవేరిస్తే ఆ దేవుడు ఆ గృహంలో ఉంటాడు, ఆ బిడ్డలో సంతోషాలతో ప్రేమానురాగాలతో ఆయనకు పనికొచ్చే పాత్రలుగా రేపు రోజున వాడబడటానికి అవకాశం ఉంది. కనుక ప్రేమ దేవుని పిల్లలరా ఆలోచించేయండి. ఇప్పుడు బలహీనమైనటువంటి ఘటాలు నేను అడిగే ప్రశ్న, ఆలోచించే ప్రశ్న, ఎలా తిప్పేసారండి, ఎలా తిప్పేశారు ఏంటి? ఎంత ఇప్పుడు ఆ యొక్క బయలుదేవతలందరికీ గుడులు కట్టించాడు, బలిపీఠాలు కట్టించాడు ఏమండి. అలాగే ఇంకోటి కూడా, ప్రపంచ చరిత్రలో పేరెన్నిక కలిగినటువంటి మందిరాన్ని కూడా సొలొమోను గారే కట్టించారు. అంత జ్ఞాని ప్రియమైన వాళ్ళరా ఎందుకు ఇలా అయిపోయాడంటే, కుటుంబ వ్యవస్థలో ప్రియమైన దేవుని పిల్లలరా పునాది చెడిపోతే నీతిమంతులు ఏం చేయగలుగుతారు? నీకు పునాది ఏర్పాటు చేసి దేవుడు కుటుంబం కడితే దాంట్లో ఉండవలసిన లక్షణాలు పాటించకపోతే దేవుడు ఏం చేస్తాడు? చెప్పిన మాట ప్రకారం నడకపోతే దేవుడు ఏం చేస్తాడు? చెప్పిన మాట ప్రకారం నడిస్తే బలపరుస్తాడు, దీవిస్తాడు, ఉన్నత దర్శనం నడిపిస్తాడు. ఆయనకి ఆయాసకరంగా నడిస్తే ఉన్నది పీకుతాడు, నలుగు పీకుతాడు, వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. ఇంకా దాంట్లో ఎక్స్క్యూజులు ఉండవండి. అలా ఎందుకు చేస్తాడు? ఆపకూడదా, మరి ఆపేయకూడదా, అలా ఎందుకు చేయకూడదా అని తెలుగుగా ప్రశ్నిస్తే నీకు కూడా ఇస్తాడు లెఫ్ట్ రైట్. ఇలా చెప్పొచ్చు నీకైతే. అలా అడుగుతుండే, ఎందుకు ఆపలేదు, ఎందుకు చేయలేదు, మరి నువ్వు ప్రశ్నిస్తావని, నువ్వు అంత ఆ స్టేజ్కి ఎదిగేవని నీ ప్రశ్న సమాధానం చెప్తాడు. నేను చెప్తున్నాను విను. ఎలాగంటే, ఇప్పుడు నీ కొడుకు బైక్ ఇచ్చావు, నాన్న అటు జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ వెళ్ళు, స్పీడ్కి వెళ్ళక నాన్న అటు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉందని నీకు తెలుసు కనుక చెప్పావు అని చెప్పావు. అటు స్పీడ్కి వెళ్ళిపోయి ఆడనో ఈడో అడుగు గుద్దేసుకొని పడిపోయి కాలు ఇరిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఏ బాయ్ నీ కొడుకు ఎందుకు ఆపలేదంటే ఏం చెప్తావు? నీ కొడుకు ఎందుకు ఆపలేదు నువ్వు అంటే? బైక్ వెళ్ళటం తప్పు చేసేవా? ఆడెళ్తాం డ్రైవ్ చేయటం తప్ప, లేకపోతే జారి పట్టడం ఎవరు తప్పని ఎవరికి నిర్ణయిస్తావు? ఏమండి, ఫలితం మాత్రం నువ్వే అనిపించాలి. బాధ ఆడనిపిస్తాడు, ఫలితం నువ్వు అనిపించాలి. మనకు బాగు కాలు ఇరిపోయిందని బాబు హాస్పిటల్ అన్నీ నువ్వే చేయాలి. అంతేనా? అలా ప్రశ్నించకే మంచిది కాదు అని ప్రభుని బట్టి నీకు జ్ఞాపకం చేస్తున్నా. సో మనకు కావాల్సింది ఎందుకు సొలొమోను టైప్ అంటే, కుటుంబ వ్యవస్థలో ప్రియ దేవుని పిల్లలారా ఒక క్రమాన్ని పెట్టాడు దేవుడు. ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఇది చాలా ఇంపార్టెంట్ మాట అనుకుని నాకు వచ్చిన తలంపుని మీతో పంచుకుంటున్నానండి. ఒకరు ఈ మాటలు విన్న కొద్దిమంది అయినా మీ జీవితాల్లో ఆ ప్రభుని కలిగి ఉంటానే ఆ చేసి ఆ లోట్లను దిద్దుకుంటే, ఆ దేవుడే మీతో ఉంటే, ఆయన లక్షణాలు మీరు అనుసరిస్తే మీరు దీవించబడతారు, మీరు నెమ్మదిగా ఉంటారు, మీ కుటుంబ బిడ్డలు సంతోషిస్తారు. అది కావాలి కదా మనిషికి. కోట్ల రూపాయలు సంపాదించినంత మాత్రాన బ్రతుకులో నెమ్మది ఉండదండి. నాకు తెలిసిన ఒక భార్య భర్తలు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, చెరువు లక్ష చిల్లర వస్తున్నాయట. చివరాకారకాలు ఏం చేశారంటే, ఏమొచ్చిందో ఏంటో ఇద్దరు వచ్చేసి ఆ రూమ్లో అతను ఈ రూమ్లో ఇతను అమెరికాలో ఉరితాడేసుకుని చచ్చిపోయారట. ఏమొచ్చింది? కనుక ప్రియ దేవుని పిల్లలరా ఆలోచించండి. అంటే కుటుంబ వ్యవస్థను చేసిన దేవుడికి చిన్ని క్రమాన్ని పెట్టాడు. కుటుంబానికి యజమాని ఎవరండి? భర్త. ఆయన కన్సర్న్లోని ఈ కుటుంబం అంతా నడవాలి అని దేవుని ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని అది ఏదేమైనా సరే ఆ స్త్రీ కూడా గమనించి, ఆయన యజమానుడు, నీ సబార్డినేట్ని, ఈ సూత్రం కానీ ఎప్పుడైతే పాటిస్తారో ఒక స్త్రీ ఒక పురుషుడు, ఈ యజమానుడు జ్ఞానవంతులు జ్ఞానం లేకపోవచ్చు, కొద్ది బలహీనుడు కావచ్చు, మరొకరు రకాల మిస్టేక్ కావచ్చు. ఒకవేళ చేసేటప్పుడు చూసుకున్నారుగా, ఇది అదేం చూసుకున్నావు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది, కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఈ స్త్రీలు ఏం చేస్తారంటే ప్రియమైన వాళ్ళరా, కొద్దిగా రోజుకి మాట అలా పెంచుకుంటూ వచ్చేసి ఆ కుటుంబంలో ఆ యొక్క యజమానులపై పెత్తనానికి వచ్చేస్తారు. ఇది మొట్టమొదటి తప్పు, స్త్రీ చేసినటువంటి మొట్టమొదటి తప్పు అది. తద్వారా కుటుంబం అయిపోయినట్టు చరిత్ర. ఎందుకు అంటే, ఇక అలా చేయటం కారణంగా నీ డామినేషన్ ఎక్కువైపోతే ఇక ఏం చేస్తారంటే, తప్పదు కదా, అల్లరైపోద్ది కదా, ఎందుకు అనేది. ఇక అధికారం వచ్చేస్తే, అధికారం ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుగా మనకు అన్ని వ్యవహారాల్లో. అప్పుడు కూడా దుష్టుడు ఆ వ్యక్తిని బాగా వాడుకుంటూ ప్రయత్నం చేస్తాడు. ఆ విషయానికి కార్యదాన్ని కోరుకుంటాం అనేదే దుష్ట సంబంధమైనటువంటి ఆలోచన, ప్రేరణ అసలు మొట్టమొదట. అలా దుష్ట సంబంధం ఆలోచన, దుష్టుడు కూడా దేవుని చిత్తాన్ని, దేవుని ఆ యొక్క స్థానాన్ని కోరుకోవటానికి ఆలోచించబట్టే కదా అసలు అక్కడ పక్కన ఉండే స్థానం కూడా తోసేసి కింద పడవేసాడు.
సో అది దేవుని రాజ్యం కనుక దేవుడు అటువంటి ఆలోచనతో ఎరిగిన వాడు కనుక ఆయన చేయగలిగాడు. ఇప్పుడు ఈ పురుషుడు చేయలేడు. ఎందుకు చేయలేడు? ఎందుకు చేయలేడు? అన్నీ ఆమె ద్వారా జరుగుతాయి. ఫుడ్ మంచి చెడుగా ఆమె ఇవ్వాలి. ఇక ఏదనంటే నా మాట వినడానికి ఏదో రకంగా ఇదవుతుంది కనుక ఆ ప్రకారంగా వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే తను ఏది చెప్పితే అది అన్నట్లు అదే అలాగే నువ్వు అన్నట్టుగానే కానీ నువ్వు అన్నట్టుగానే ఇచ్చేయి, నువ్వు అన్నదే బాగుందులు ఇచ్చేయి, అలాగే తెలియదు, నీకు అసలు ఏం అర్థం కాదు, నేను చెప్పింది నువ్వు అసలు ఏం చేసావు అన్నట్టుగా మొత్తం యాక్టింగ్లోకి ఏం వచ్చేస్తాడు. ఆయన డౌన్ అయిపోతాడు. ఇక భర్త చాటు భార్య చాటు భర్తరా, ఇక ఆమె ఏం చెప్తే అది వింటాడరా అనే లోకంలో నీకు మంచి పేరు కూడా వచ్చేస్తుంది. ఆమెను కూడా ఎంత గయ్యాళి ఇంట పెద్ద ఉంటే కంటే బిద్ది మీద ఒక మూలం ఉంటే శ్రేష్టం అంటాడు 21-24 సామెతలోని. అది గమనించు. ఇక్కడ స్థానాన్ని కోరుకుంటూ హెచ్చింపులోకి వెళ్ళిపోవటం కారణంగా ప్రియమైన వాళ్ళరా, నీవు నీ స్థానాన్ని ఎప్పుడైతే హైయెస్ట్గా చేసేవో ఆ రోజునే దేవుని ప్రణాళికను తప్పావు. ఆ రోజున కుటుంబం ఏమవుతుంది తెలుసా? సమాధానంతో కూడినటువంటి ప్రేమరాగాలు కరువైపోతాయి. ఈయన ఉంటాడు, యాంత్రికంగానే ఉంటాడు, రాను రానట్టు వెళ్ళిపోతుంటే యాక్టింగ్ అంతా నీదైపోద్ది. ఆయన వెనకాల ఉండిపోయిన పరిస్థితికి వచ్చేస్తుంది. తద్వారా సమాజంలో కూడా విలువ తగ్గిపోయిన పరిస్థితిగా కనబడుతుంది. రెండోది, ఇక ఆయన ఏంటి పరిస్థితి నుండి ఎదిరికించి అలా చెప్పితే ఏమైపోతుందో ఇక చేయలేను ఆ నిస్సాస్థితిలోకి వచ్చేస్తాడు. ఇకేం చెప్పలేడు. ఇక అలాగే కానిచ్చి అని వెళ్తాగా చేసి అని అనుకుంటాడు. కనుక ఏదైనా కట్టేయటానికి ఇష్టపడిపోతాయి. ఏదైనా కట్టేది, ఇల్లే కట్టేస్తే ఇల్లు పీకేస్తుందా, ఏదైనా చేసేస్తుంది. సో ఈయన ఏం చేస్తాడంటే సైలెంట్ అయిపోతాడు. అది ఎంత నష్టం కలుగుతున్నా, ఎంత ఇబ్బంది తను ఎదుర్కొని జరుగుతూ ఉన్నా ఇక చెప్పలేని స్థితికి వచ్చేట కారణంగా అలా నిస్సాయ స్థితిలో ఉండిపోతాడు. ఇది 3 రాళ్ళు చేసేటటువంటి పనిగా ఆ కుటుంబంలో తన చేతితో తన ఇల్లు పీకేసుకుంటుంది. అలా చేయటం కారణంగా భర్తలు కూడా ఏం చేస్తారు, చాలామంది తాగుడికి రకరకాల వ్యసనాలకి బలైపోయి ఇంటికి రాలేక సమాధానం చెప్పలేక రకరకాల పరిస్థితుల్లో ఇక ఏమి తెచ్చినా సరైనటువంటి భోజన వస్తువులు కూడా లేక ఎంతమంది వెలవెల్లాడిపోతున్నారు నాకు తెలిసినటువంటి వాడు. కనుక దేని పిల్లలరా, ఇక అక్కడ జ్ఞానం ఉండదు. ఒకవేళ ఇంటికి వచ్చినా చూడు ఎలా తాగొచ్చు, చూడు ఎలా చేసేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నారు అంటారు. కానీ అంతకుముందు ఇతను తెచ్చిందంతా కూడా ఆయనకి ఆ ఇంట్లోనే ఇస్తాడు. సో ఇంకో విషయం చెప్పనా, ఇక కొద్ది రోజులు ఆగితే ఎక్కడి నుండి వచ్చిన కోడలే ఆ యజమానుని బట్టి ఆ ఇంటికి వాళ్ళకున్న ఆస్తికి వారసురాలు ఇవ్వలేకపోయినా రేపవుద్ది. ఆమె హక్కుదారుడు, హీరో తెల్లారితే. కానీ తొందరపాటు చర్య కారణంగా తీసుకుని అలా ఆ స్థానం దేవుడిచ్చేంత వరకు, ఆ పరిస్థితులు వచ్చేంత వరకు ఉండలేక ఇదిగో భర్త మీద చేయటం కారణంగా ఉన్నదంతా కూడా నిర్వీర్యపరుచుకొని కుటుంబాల్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ బిడ్డలను భ్రష్టులుగా మారుస్తూ మనం చేసిన క్రియలు మన ఎదుర్కొన్న బిడ్డలు చూడటం కారణంగా వాళ్ళు వచ్చి వాళ్ళ మీద పెత్తనం చేస్తూ పరిస్థితులు చేయి దాటిపోతున్నట్లుగా కనబడుతున్నాయి. ఏమి చేయలేని వాడిగా పురుషుడు మిగిలిపోయాడు. కనుక నేను చేసేస్తాను జ్ఞానవంతులకు బయటకు వచ్చేసేటువంటి వారుగా కనబడ్డారు. ఆ వ్యక్తులే మూర్ఖురాలు తన జీవితాన్ని పాడు చేసుకుంటూ తనకు నలుగుతున్న నష్టాన్ని గమనించకుండా నేను చేస్తుంటే మంచిగానే చేస్తున్నానే, బాగానే చేస్తున్నానులే, మంచిగానే నడిపిస్తున్నానులే, బాగానే చేస్తున్నాను కదా అని అనుకొని కోలుకోలేని కోమాలను తీసుకుని వెళ్ళిపోయి తను నష్టపోతూ కుటుంబానికి నష్టాన్ని కొని తెచ్చేటువంటి వారిగా ఉంటారు అనటానికి ఇది సొలొమోను గారు భార్య లేనటువంటి ఆ 1000 మంది మనకు కనబడుతున్నారు. అటువంటి భార్య ఒక వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. ఒకళ్ళు వెనక్కి నీ జీవితంలో, ఒకళ్ళు ఆ రోజు నేను నా జీవితంలో మన క్రైస్తవులను మనమైనా సరే కనీసం ఈ యొక్క సూత్రాన్ని పాటిస్తూ సమాజంలో బ్రతుకుతుంటే మనం ఏం బోధించకపోయినా, ఏమి యొక్క ప్రసంగాలు టీచ్ చేయకపోయినా మన ప్రవర్తన, మన మనుగడ, లోబడే తత్వము, ఆ విధానము మనం కలిసి వెళ్తున్న తీరును చూస్తే ఎంతమంది జీవితంలో మారుతాయో తెలుసా? ఎంత వినయమండి ఆమెకి, ఎంత చక్కగా ప్రేమిస్తాడండి అతను, అసలు ఆమెకి ఏం కోపం కనబడదండి, అసలు ఎంత నిదానం వచ్చిందండి అని అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు నమ్మినటువంటి దేవుడు అట్టి లక్షణాలకు ఇచ్చాడండి. నేను నమ్మిన సేవిస్తున్న దేవుడు మాకు పెట్టిన క్రమాన్ని పాటించడానికి మేమైతే బలహీనం, పాటించలేం, తన ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి మాకు ఇలా చేసాడండి అని చెప్పేటటువంటి వ్యక్తిగా ఉండాలి అని నీ జీవితాన్ని ప్రారంభించాడు. కానీ కుక్కలు చెప్పని ఇస్తర్లాగా బచ్చరిపాలైపోతున్నట్టు ఉంది కదా నీ జీవితం ఈరోజు. సోదరుడా, కంగారు పడకు, ఒకసారి మనసు పెట్టి ఆలోచించు. దానికంటే ముందు అట్టు అయిపోతున్నావు నేను పట్టించుకున్నటువంటి వారు ఉండరు కూడా. పట్టించుకోరు, తిన్నవలేదు కూడా ఉండవు, చూసుకోరు. అంటే ఇలా 3 రాళ్ళకు వచ్చినటువంటి వ్యక్తిని రోడ్డులో ఎంత పెట్టి దంచినా ఆ మూడత వదలదు. కనుక చివరాకరణ యాత్ర ముగించిన తర్వాత తెలిసి వచ్చేటప్పటికి జరగాల్సిన అనర్థం వాళ్ళు కూడా జరిగిపోతాయి. సో తద్వారా అటు చేసినందుకు ఆమె సుఖం గుంచుతాడా దేవుడు? అటు నన్నైనా నిన్నేనంటే చూడు, ఎవరినైనా విడిచిపెట్టడు.
అని సైతం గమనించుకో. అంటే జ్ఞానవంతురాలుగా లేదు కనుక ఆ ఇంటి పెత్తనాన్ని ఎప్పుడైతే వచ్చిందో, అధికారం వచ్చిందో అవి వెళ్ళిపోతాయి. ఇంకేమి చేయని నిస్తస్థితులు వెళ్ళిపోతారు కనుక నేను కట్టాను, నేను చేశాను అని అంటాడు. ఇక తర్వాత ఇంకేముందో తెలుసా, ఇంకో వ్యక్తి సింపుల్గా చెప్తున్న ఇంకో వ్యక్తిని ఇప్పుడేమో తెలుసా, ఏమో ఆ డైరెక్షన్ అంతా కూడా లోన్ ఇచ్చేస్తుంది. అంత డైరెక్షన్ అంతా కూడా లోన్ చెప్పేది. ఇదిగో బయటికి వెళ్తాక ఆయనతో మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడు, ఇలా చెయ్యి, ఇలా చెప్పు అని అడుగుతుంది. ఆహా, నువ్వు చెప్పిందిగా చెప్పకపోతే అని చెప్తాను, అదే చెప్తలే, నువ్వు చెప్పింది చేసేస్తానులే. ఏంటి ఇంకా తానంటే తందని అనాలి, అనకపోయావా రాత్రి పుట్టిని పరిస్థితులు చేదు, ఇంకా ఉండకూడా పోతుంది. కానీ ఎదిరించలేక ఆ పరిస్థితిని ఎందుకు వస్తుందో నేను ఏం చేయలేకపోతున్నాను, పురుషుడిగా ఉండేటువంటి తన స్థానాన్ని నిలుపుకొనలేక తన బలహీనతలను బట్టో లేకపోతే పరిస్థితులను బట్టో ఇట్లా వెనకబడిపోవటం కారణంగా ఆ విషయం తలెత్తో ఎదిరించలేకుంటే కారణంగా, చెప్పే విధానం చెప్పలేకుంటే కారణంగా, ఆ మాట పెచ్చింగైపోయే కారణంగా నిస్సహాయ స్థితిలో జీవోత్సవంలాగా ఆ వ్యక్తికి ఉపయోగపడాడు, సమాజానికి అంత్య సంగతులు అన్నట్టుగా నిర్వీర్యమైపోతున్నట్టు ఎంతమంది లేరు పురుషులు. నా ప్రియమైన సోదరులారా, ఆలోచించండి. అంటే దాని అర్థము దేవుని ప్రాణులకి ఎక్కడో మనము తప్పాం కనుక ఆ పరిస్థితిని కొద్దిగా మనసు పెట్టి ఆలోచించి అలా వెళ్ళకూడదు కదా, అంతజ్ఞాని అలా చేయకూడదు కదా, ఏంటి ఎలా జరుగుతుంది అనేటువంటి ఆలోచించాలి కదా. కానీ ఆయన ఏం చేశాడంటే కానీ అన్నట్టుగా భార్యలతో ఏం చేశారు తెలుసా, తన హృదయాన్ని త్రిప్పివేశారు, భ్రష్టం చేశారు. ఇశ్రాయేలు దేశం అంతా కూడా విగ్రహాలతో నిండిపోవడానికి మొట్టమొదటి కారకుడిగా సొలొమోను గారు కనబడతారు. అంత జ్ఞాని ఏమండి కనుక తన భార్యలు త్రిప్పివేశారు, తను చనిపోయాడు. తర్వాత సోదులో ఉన్నారా, అసలు ఉన్నారా వాళ్ళకి ఏమైనా బ్రతుకున్నట్టు కనబడుతుందా? దీనికోసం నీ భర్తను యజమానులతో తిప్పేయటానికి అదేనా వాళ్ళు ఇది చేసుకుని జ్ఞానవంతుడు ఉండడం మెయింటైన్ చేయలేకపోతే. ఇప్పుడు దేవుని పిల్లలారా, ఒకసారి స్త్రీగా నీ స్థితిని ఒకసారి ఆలోచించి, కానీ దాన్ని ఆశించి ఉన్నదానికి సరైన విధానం మరి న్యాయం చేయలేక, కానీ దాన్ని ఆశించి ఉన్నదానిని పోగొట్టుకొని ఆ కుటుంబాన్ని నరకప్రాయం చేసుకునే కంటే స్త్రీ అంటేనే ఓపిక, సహనము, ఎన్నో విషయాలు. మీకున్న సహనం ఎవరికి ఉండదండి. కనుక ప్రియమ దేవుని పిల్లల ఎందుకు బలహీన ఘటన ఎందుకు వస్తుందంటే, అంటే ఇప్పుడు బలహీనమైన ఘటం అన్నావు కదా, ఎంత జ్ఞానవంతం మట్టి కనిపించిందంటే ఈమె బలహీనమైన ఘటమా, సొలొమోను కంటే జ్ఞానవంతురాలు అనాలా? ఆలోచించండి. ఆయన సొలొమోను ఓడిపోయాడు కనుక నా ప్రియమ దేవుని పిల్లలారా, నాకు వచ్చిన ఆలోచనతో పంచుకుంటున్నాను, గమనించండి. కనుక నీ ఇల్లు నీ చేతితో ఓడపేరుకుంటున్నట్టే స్త్రీలలో 1000 మంది ఉన్నారు. జ్ఞానంతో ఇల్లు కట్టేట ఒక వ్యక్తి కూడా లేదు. కనుక చూడు నా బ్రతికి ఎలా అయిపోయిందో, నేను కట్ట ఓడిపోవటం కానీ మీరు ఎలా ఉండొద్దు అని సొలొమోను గారు మనకి హితోపదేశం చేసిన చక్కని పాఠం చెప్పినట్లుగా ఆ భార్యల ద్వారా మనకు కనబడట్లేదా? గమనించి రెండో వ్యక్తి 2 మాటలు చెప్తాను. మరొక వ్యక్తిగా చూస్తే ప్రియమ దేవుని పిల్లలరా, నేను చెప్పగలను, మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఒక ఫెయిల్ అయిపోయిందని ఒక ఆయనకి రెండో దాని దగ్గర నుంచి జాగ్రత్త పడాలిగా. రెండో స్త్రీ దగ్గరికి వెళ్ళి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరో వ్యక్తి. అసలు ఎందుకు అటువంటి ఆలోచన వస్తాయి అని అంటే, నీ బలహీనతే ఇందాక చెప్పా నీ బలం అవుతుంది. నీ బలహీనతో ఎంతటి వాడిని సరే బంధించగలుగుతావు. ఏమి లేదు, నాకు అది లేదు, ఇది లేదు అని అంటావు. కానీ ఆ వ్యక్తి యొక్క బలహీనత బలం నీకు తెలుసు కనుక ఆయన ఎలా సరే బంధించగలుగుతావు. అందుకే ఇంట్లో ఉన్నప్పుడే పిల్లిలా ఉంటారు, బయటకు వెళ్తే సింహాలో ప్రవర్తిస్తారు. ఇదండి అనేక మంది పురుషుల యొక్క విధానం. ఎవరిదే 3 రాలైనటువంటి స్త్రీగా ఇంటిలో పెత్తనం చలాయిస్తున్నటువంటి వ్యక్తులలో జరిగే పురుషుల యొక్క స్టోరీ ఇప్పుడు నేను చెప్పింది. సో ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాము అన్నాను కదా. ఈయన మొదటి పెళ్ళి అయింది, పెటాకులు అయిపోయింది. రెండో ఆమెను చూసాడు, రెండో ఆమె దగ్గర చేరుకున్నాడు. చక్కగా అబ్బబ్బబ్బ నువ్వు లేవని నేను లేనని పాటలు పాడుకునే కాడికి ఉండారండి బహుశా. అలా జరుగుతుంటే కొన్ని రోజులు జరిగిపోయింది. ఆయన ఎవరు అని అంటే సొలొమోను గారు ఢిల్లీలో. సూటిగా 2 మాటలు చెప్తానండి. ఈ ఢిల్లీ చేతిలో ఉన్నాడు కదా, ఈయనేంటి బలవంతుడు. ఎంత బలవంతుడు అని అంటే ఈయన గురించి చెప్పాలంటే, ఒక్క దవడ ఎముక, పచ్చి దవడ ఎముకతో 1000 మంది తన మీదకి వస్తే టక్క కొట్టి చంపేసాడు. అంత శక్తిమంతుడు. 1. 2, ఇక కొదమసింహం బొబ్బరించుకుంటూ అని గాండ్రించుకుంటూ వచ్చేటప్పటికి ఆయన మేకపిల్లలు చీల్చినట్లుగా చీల్చేసి చంపేశాడు. 2. ఇంకా మనం చూస్తే ఫిలిస్తీన్లను గడగడగడగడలాడించేటటువంటి శక్తిమంతుడిగా పేరుని కలిగిన వ్యక్తిగా, ఫిలిస్తీన్లకి మరి దడదడలాడించిన వ్యక్తిగా సొలొమోను గారు కనబడతారు, ఈ యొక్క సంసోను గారు కనబడతారు.
అలాగే 30 నక్కలను పట్టేసాడండి. మరి ఎంత పరుగును పట్టేసాడేంటో తెలియదు కానీ ఆ 30 నక్కలు పట్టేసి మొత్తం ఫిలిష్తీయుల దేశాన్ని అంతా కూడా ఆ యావల తోటలన్నీ కూడా నక్కలు తోకలు కట్టేసి అంటించేది కాలిపోయినాయండి. ఇది కూడా ఒక పాయింట్గా తీసుకోవచ్చు. ఇలా ఎంత శక్తిమంతుడు, అసలు శక్తి అంటే ఎలా ఉంటుందో దేవుడు చూపించాడు. దేవుడు బలాన్ని ఇస్తే వాళ్ళు ఎంత గొప్ప కార్యాలు చేస్తారు, ఎంత గొప్ప కార్యాలు చేస్తారో ఇశ్రాయేలుకి తెలుస్తుంది. అటు ఫిలిష్తీయులు గడగడలాడిపోతున్నారు. న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు పరిపాలించాడు. అయితేనే ఒక పెళ్ళి ఒక దెబ్బతింది, ఫిలిష్తీయుల అమ్మాయిని చేసుకోకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. ముందు తిమ్నాతులో దెబ్బతిన్నటువంటి సంసోను గారు రెండో దానికైనా జ్ఞానం దానికి రావాలిగా. ఇంత బలవంతుడు కదా, లేదా జరుగుతున్న సంఘటన బట్టి నోర్మై ఏంటి ఇలా ఎన్ని మాట్లాడుతున్నావు అని కూడా ఎదిరించి కాదు అనవచ్చు. అక్కడ మరి సొలొమోను గారు కూడా అనలేకపోయాడు, ఎదిరించలేకపోయాడు. ఇప్పుడు దాని వివరణ ఇక్కడ కూడా కరెక్ట్గా చెప్తే ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది. ఎదిరించలేకపోయాడు. ఏం జరిగిందంటే ఒక రోజున ఫిలిష్తీ సర్దార్లు మరి ఆ ఢిల్లీల దగ్గరికి వస్తారు. ఇదిగో ఢిల్లీలా, ఈ సంసోను బలము దేనిలో ఉందో మాకు చెప్పు, నీకు వరాలు రత్నాలు లేకపోతే ఎంత కావుతో అంత ఇచ్చేస్తాం అన్నారండి. అప్పుడు అంటదేమే అనలేదు. అప్పుడు ఒకళ్ళు ఇలా అనొచ్చు, అయ్యా మేము నా భర్తని అసలు బంధించలేను, ఆయన ఎంతో బలవంతుడు, నా వల్ల కాదు అనొచ్చు. నీకు అదే తెలుసా నువ్వెంత బలహీనరాలువో అంత బలం నీ దగ్గర ఉందో తెలుసా? మేము చెప్పినట్టు చేతి అయిపోతాడు అని అనుకొని తనకి లేని దాన్ని తన జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి ఐడియా ఇచ్చినప్పుడు టక్మంట ఏం చేసింది, ఒప్పేసుకుంది. బాగా గమనించాలి. ఇక్కడ ఇంకో మాట మన లోకంలోకి వద్దాం. ఇక్కడ కూడా చాలా వివాహాలు అయిన తర్వాత తల్లిదండ్రులు ఆ స్త్రీలు చాలా ఇదిగో ఎలాగో తెలుసా అలా జాగ్రత్తగా ఉండాలి, అలా చేయాలనుకొని లేనిపోయినటువంటి తల్లింపులు వాళ్ళకి నేర్పిస్తారండి. మా అమ్మ చెప్పింది కదా, వాళ్ళు చెప్పారు కదా, మా అక్క చెప్పింది కదా, మా తోబుట్టు మా మామ చెప్పింది కదా అనుకుని వాళ్ళకి అక్కడ ఆ రోజున ఎంత ప్రమాదం తెచ్చుకున్నారు వెనకాలనేది గ్రహింపు లేకుండా వాళ్ళు చేసుకున్న దరిద్రపు ఆలోచన వీళ్ళ నెత్తి మీద రుద్దుతారండి. ఆలోచింపజేస్తుంది, దాన్ని వీళ్ళు ప్రయోగిస్తారండి, చెక్కల ముక్కలు అయిపోతాయండి. సో వీళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి నాలెడ్జ్ పెరుగుతూ ఉన్నా, లోక సంబంధ జ్ఞానం పెరుగుతూ ఉన్నా, టెక్నాలజీ పెరుగుతుంది అనుకున్న పాతకాలం చింతకాయ పచ్చడి మాత్రం ఈ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు పెట్టినటువంటి చెదారు బుర్రలో పెట్టుకుంటారు కనుక ఈ నవీన టెక్నాలజీలో కూడా దాన్ని ఉపయోగించి చిత్త అయిపోతున్నారు. తనకున్న జ్ఞానం బట్టి ఏం చేయాలి, దేవుడు ఇచ్చాడు అని ఆలోచింపచేసేటట్టు చెప్పేవాడు బహు కొద్ది మంది. చేసుకునేది వివాహాలు క్రైస్తవ వివాహాలే అయితేనే దాంట్లో సరికొండదు, దేంట్లో విన్న వాళ్ళు సరికొండదు. దేవుని వాక్యం నెంబర్ 1 కనుక అలా చెప్పడం కారణంగా ఎలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇలా చేసేయచ్చు, అలా ఉండాలమ్మా, అలా చేయాలమ్మా అంత అని ఈ లోపు మన సీరియల్స్కి వచ్చేట్టు అరగంటకి కొత్త వెరైటీగా ఈ రోజు ఉండే సీరియల్ రేపు పొద్దున కనపడుతుంది, మళ్ళీ దాంట్లో వెరైటీ అలా పెంచేస్తుంటే చాలామంది దారి తప్పిపోతున్నారండి. నువ్వు అవి చూసి ఇవి చూసి దారి తప్పడం కాదు, నీకు బ్రతుకిచ్చిన ఆయన బ్రతుకులో ఏర్పాటు చేసిన ఈ క్రమాన్ని, ఆ బంధాన్ని, ఆ కుటుంబానికి దేవుడు ఏ ప్రణాళిక పెట్టాడు అని తెలుసుకోకపోవటం మొట్టమొదట బలహీనత మంది. తన ద్వారా తగలడిపోతున్న కుటుంబాలు ఈరోజు. ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం, ఆలోచించడం ప్రయత్నించాను అని ప్రభుని బట్టి ప్రేమతో మీరు తెలియపరుస్తాను. సో ఈ సంసోనుని బంధించడానికి ఆ సర్దార్ ఫిలిష్తీయులు వచ్చి నీకు ఎంత కావాలి అంత ఇస్తాం. ఇప్పుడు ఎంత కావాలి అంత ఇచ్చి తీసుకొని తన భర్తనే ఏం చేస్తే ఇప్పుడు చంపుకుంటా చూస్తుంది. సో తన బలమేంటో వాళ్ళకి చెప్పడానికి చూస్తుంది. సో తన బలమేంటో చెప్పిన తర్వాత తన భర్త వెళ్ళిపోతే తన బ్రతుకేమైపోతే గ్రహింపలేదు. లేదు ఒకవేళ మీరు అధికారులు అయితే ఏంటండి, నా భర్త నాకు ఇష్టం, ఆయన ఎంత బలవంతుడో ఆయన దగ్గరకు వచ్చి ఈ మాట మాట్లాడుతున్నారంటే ఈమె బలహీనతను క్యాష్ చేసుకోవాలి, ఈమె బలహీనురాలు కాదు, ఈమె బలవంతుడు అని ఆమెలో ఉన్నటువంటి బలహీనతే తన బలంగా ఎలా ఉపయోగించి ఆ బలవంతుడు సంసోను కొట్టాలని ఫిలిష్తీయులు. మాట అర్థమవుతుందండి, బాగా ఆలోచించాలి. తను ఏం ఆలోచించాలి, ఆ బలం మా ఆయన గారంటే ఏంటి అనుకున్నాం, ఒక్క చేత్తో 1000 మంది చంపేస్తాడు అని ఇంత భయంగా ఇంత గొప్ప కార్యలు చేసేటటువంటి భార్య దగ్గరికి వచ్చి ఎవడో గుండుండోడు మాట్లాడతాడా? ఏమో అమ్మో వాడు ఏమంటాడు, ఏది చేసేస్తాడు. ఒక రౌడీకి ఉంటాడండి, ఒక 2-3 చంపేస్తాడు అనుకోండి లోకంలో. తన భార్య దగ్గరికి వచ్చి ఎవరన్నా పిచ్చి మాట్లాడితే ఊరుకుంటాడా అనేటువంటి ఊరుకోడు అనే భయంతో మాట్లాడతారా? ఒక సపోజ్ ఈమెకి ఏదైనా అవసరమైన పిలిపించి మాట్లాడినా, కొద్దిగా గౌరవంగా మాట్లాడరు, ఎందుకంటే ఆడేమంటాడు నాయనో అని భయపడిపోతారు. సో అటువంటి భర్తను కలిగినందుకు గర్వపడుతూ చక్కగా ఉండాలి అన్నట్టుగా. కానీ ఆమె చేస్తే తన మాటకు లొంగిపోవటం కారణంగా ఏం పర్లే, నువ్వు చేసే తప్పని, నువ్వు బలహీనమైన ఘట్టమే,
కానీ బలహీనమైనటువంటి ఘటంతో ఎంతటి బలవంతుడైనా బంధించగలిగేటువంటి బలం మేము చెప్తాం కదా, మేము చూపిస్తాం కదా, ఎలా చెయ్యి, నీ డబ్బిస్తాం కదా అనేటప్పటికి ప్రియ దేవుని పిల్లలరా, అంతటి బలవంతుడైనటువంటి సంసోన్ని 3 ప్రయత్నాలు చేసింది. ఏం చేసింది? ముందు నిరవంచ చూపులతో కట్టడానికి ప్రయత్నం చేసింది, ఫెయిల్ అయింది. అండ్ తర్వాత ప్రియ దేవుని పిల్లలరా, క్రొత్త తాళ్ళతో నువ్వు నన్ను బంధించబడిపోతాను, ఫెయిల్ అయింది. తర్వాత తన జడను తలలో జడలు వేస్తే మరి ఫెయిల్ అది నా బలహీనత నా బలం ఏంటో నీకు తెలిసిపోతుందని చెప్పి అది ఫెయిల్ అయింది. ఆఖరికి సంసోను, అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అసలు నేను ఇష్టమే, నీకు అసలు ఇష్టం ఉంటే ఎన్నిసార్లు మోసం చేస్తావు అసలు నువ్వు, లేదబ్బే నీకు నాకు కుదరదు, నీకు నాకు కుదరదు, నువ్వు అటు నేను ఇటు, అలాగదు అన్నట్టుగా ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు నిజంగా నన్ను ప్రేమించట్లేదు అని అంటే ఆ శరీర ఆకర్షణకు, ఆ విధానానికి బానిస అయిపోయాడు సంసోన్ గారు. అలా బానిస అయిపోయిన పరిస్థితిని బట్టి మీరు గమనించుకున్నట్టయితే ప్రియమైన వాళ్ళరా, ఆ బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అటు విడిచిపెట్టి రాలేడు, ఇటు ఫ్రీగాను వెళ్ళలేడు, అక్కడ ఉండి మానసికంగానే అనుభవిస్తూ ఉంటాడు. కానీ సంసోన్ గారు ఇలా చేయొచ్చు కదా, ఏంటి మాట్లాడుతున్నావు, నా బలం గురించి నీకు ఎందుకు, నేను వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళిపోతాను, నువ్వు వస్తేరా లేతరా, పోతే పో అనుకుని తెగించవచ్చు కదా. ఆ తెగింపు కూడా రావట్లేదు. కారణం ఉడుము పట్టు లాంటి పట్టు ఆమె పట్టేసింది. బాగా గమనించారా? అందుకే ఇక్కడ ప్రసంగిలో ఒక మాట మాట్లాడతాను, ఆ మాట చదువు చూడండి. 7వ అధ్యాయం 26వ వచనం. అది ఎంతగా పడుతుందంటే ఆ పట్టు ఎలా ఉంటుందంటే, అది సొలొమోను గారికైనా గ్రహించవచ్చు, దీన్ని కూడా గ్రహించవచ్చు. అంత జ్ఞానం తిప్పేసేటటువంటి బలవంతురాలు ఎలా అయింది కూడా అంటానికి కూడా ఈ మాట వర్తిస్తుంది. చదువుతాను చూడండి. ప్రసంగి పుస్తకము 7వ అధ్యాయం 26. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, ఇది మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఒకటి ఉందట. అదేంటో చెప్పొస్తున్నాడు. అది ఎవరో చెప్తున్నాడు, ఎలాంటిదో దాని లక్షణాలు ఏంటో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అది వలల వంటిదై, వలలంటే అర్లలో పందిస్తే వలల వంటిదై, ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ ఏం చేస్తంట అంత బలం, మరణం కంటే బలం, ఇక చచ్చిత మరణానికంటే బలమైనది ఇంకేముంది. ఇక ఎంతటైనా సరే ఏమన్నా చంపటం చేస్తే దానికంటే బలమైనది ఏదంటే, మరణం కంటే బలమైందంట స్త్రీ అట. ఎలా ఉంటుందట? వలల వంటిదై, ఉరుల వంటి మనస్సు బంధకాలు లాంటి చేతులు కలిగిన స్త్రీ అంట. అదే ఒకటి పోతే మరొకటి పోతే ఒకటి బంధించేసే స్త్రీ అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకునుదురు కానీ పాపాత్ములైన దాని వలన పట్టుబడుదురు. ఇంకా 28వ వచనం. అదేమనగా 1000 మంది పురుషుల్లో నేను ఒకరిని చూచితిని కానీ అంతమంది స్త్రీలలో నేను ఒకరిని చూడలేదు అంటాడు. సొలొమోను గారి సంగతికి బాగా వర్తిస్తుంది. 1000 మందిలో నేను ఒకదానికి చూడలేదు అన్నాడు ఆయన. అది ఉరులు వంటిది, వలల వంటిది, బంధకం మనసు కలుతున్న స్త్రీ అట. అలా బంధించేస్తాంట. ఆ స్త్రీకి మరణం కంటే ఎక్కువ బలం ఉందంట. ఎంత శక్తి మందు బంధించగలిగిన శక్తి స్త్రీలో ఉంది. బలహీన ఘట్టము అని నిజమే, శారీరకంగా బలహీన ఘట్టం విన్నా బలహీన ఘట్టమే. వెంటనే విరిగిపోద్ది, వెంటనే ముక్క చెక్కలైపోద్ది, త్వరితగత నిర్ణయాలు తీసేసుకుంటుంది. అయితే ఎంతటికైనా తెగించేసినట్టుగా ఆయన అలా చేస్తే ఇలా చేస్తానని వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే ఫస్ట్ దుష్టుడు చేతికి దొరికినటువంటి స్త్రీ, కానీ తను ఎలాగైనా పెళ్లి చేసుకుంటాడు దుష్టుడు. అంటే అప్పటి నుండి స్త్రీ యొక్క బలము బలహీన తెలుసు, అందరికీ తెలుసు. వాడు కూడా ఎక్కడ కొడితే దెబ్బ తగులుతుందో, ఎక్కడైతే వీడు దెబ్బ తింటాడో అనేది కొట్టిన చోటనే కొడతాడు దుష్టుడు. మాట అర్థమైందండి? కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మరణం కంటే బలమైనటువంటి స్త్రీగా ఇక్కడ కనపడుతుంది. ఇక ఆఖరి 3 పర్యాలు చెప్తే లొంగలేదు కనుక నీకు నాకు కుదరదయ్యా సొలొమోను సంసోను అనేటప్పటికీ లేదు అని అనుకొని మరలా దానికి లోనైపోయి ఇక ప్రాణం విసిగిపోయేటట్టు. చదువుతాం చూడండి. న్యాయాధిపతులు 16 ఫ్యాన్సీ నెంబరు. ఆమె అనుదినము మాటల చేత బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసుకగోరిను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకి తెలియజేస్తాడు. ఇక చెప్పేశాడు. ఇక 3 సార్లు జరిగిన తర్వాత కూడా ఏం కూడా ఎట్లా చెప్పేసి, ఇదిగో నేను నా చేరు చేయబడింది, దేవునికి ప్రదర్శించబడినట్టు, దేవుని యొక్క బలం ఇది, దేవుని పని కొరకు చేయాల్సినటువంటి వాడిని. ఇప్పుడు కానీ నాకు నా జడలో వేసి క్షౌరం కానీ అదే క్రాప్ కానీ కట్ చేస్తాను, తల కట్ చేస్తే నా బలం పోతుంది అని చెప్పేశాడు. సరే ఎన్నిసార్లు ఫెయిల్ అయింది కదా, ఈసారి కూడా చేద్దామని చేసేటప్పుడు ఆ జడలు వేయడానికి ఎంత లాలన చేసింది తెలుసా? తన తొడ మీద పడుకుండా పెట్టి చక్క లాలన చేసి టకా వేసేసింది. జడలో చక్క పిలిచింది, టకా కట్ చేశారు. వెంటనే తన బలం పోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇన్ని జరుగుతున్న ఒకటే దెబ్బతిన్నాడు. 3 ప్రయోగాల్లో కూడా జ్ఞానోదయం రాలేదు. అంటే తన విధానం తప్పించుకుందామని తలంపు రాలేదు.
అందుకే నా ప్రేమ దేవుని పిల్లలారా, ఈ రోజున అనేక మంది ప్రేమ పేరు చెప్పి స్త్రీల వెనకాల అనేక మంది వెళ్తున్నారు, కానీ ఏ స్త్రీ కూడా పురుషుడు వెనకాల వచ్చింది వెళ్ళింది అంత ప్రేమిస్తే ఆ బస్ స్టాండ్లో కాసుకుంది, ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది అన్నట్లేరండి. తన వెనక తను వెళ్ళి చేసుకుంటూ వచ్చినట్టుగా లేఖనాలు మరి లోకంలో కనబడుతుంది. ఆ ప్రేమ తన కొరకే, ఆ స్త్రీ కొరకే యుద్ధాలు ఎంతోమంది రాజులు ప్రాణాలు కోల్పోయారు, రాజ్యాలు కోల్పోయారు, ఎన్నో చేస్తుంది. ఆ స్త్రీ కొరకే బైబిల్లో కూడా యెజబెలు స్త్రీ, ఇశ్రాయేలు పరిపాలిస్తున్న రాజు యెజబెలు భార్య, అహాబు రాజు గారి భార్య, తను పెత్తనం చెల్లించదు, కానీ చివరికి ఏమైంది? కుక్క చావు వచ్చింది. ఏమండి? కనుక దేని బిడ్డలారా, ఈ విషయాన్ని ఒక స్త్రీ గమనించుకుంటే నా స్థానం ఏంటి, నా స్థితి ఏంటి గమనించుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే అక్కడికి వచ్చి నీ స్థానంలో నువ్వు ఉన్నప్పుడు ఆ స్థానంలో చేస్తున్న పనిని బట్టి తప్పనిసరిగా నీ భర్త చేత ప్రేమించబడడానికి అవకాశాలు ఉంటాయి. ద్వేషించుడైతే ఇంటికి ఎందుకు తెచ్చుకుంటాడు? లేదా అట్ట ద్వేషించేటట్టయితే అట్ట ఉండట వ్యక్తికి అయితే ఇంటికి తెచ్చుకున్నది ఆయన నెత్తి మీదకి ఎందుకు ఎక్కించుకునేటువంటి పరిస్థితులు తెచ్చుకుంటాడు అంటే వచ్చేటప్పుడే నీకు ఒక ఆలోచన కలిగి రావాలి. అది తర్వాత నువ్వు ఏ ఇంటికైతే వెళ్తున్నావు ఇంటి అంతటికీ అధికారం అయిపోతావు. ఇల్లంతా కూడా సొమ్మంతా నీదే, నువ్వు ఎక్కడేమో దాచిపెట్టలే. ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా నీ పేరు నీకు హక్కుదారుడు అవుతున్నావు. ఉదాహరణ అర్థం అవటానికి, పరిగెరుకుంటానికి పోయేసి పొలంలోకి వెళ్ళింది రూతమ్మ గారు. చివరాఖరికి ఏమైంది? కొద్దిగా ఆగిన తర్వాత ఏ పొలంలో పరిగెరుకుంటానికి వెళ్ళిందో కొద్ది రోజుల తర్వాత ఆ పొలానికి ఆమె అయిపోయింది. అధికారం అవ్వలేదా? ఏమండి? అధికారం అవ్వలేదా? తన భర్తను బట్టి ఆ పరిగెరుకున్న భూమి తనకి యజమానురాలు, తన సబార్డినేట్ అయిపోయినట్టుగా ఆ భూమి తనదన్నట్లుగా చెప్పుకుంటుంది. అయిపోయింది, అధికారం అయిపోయింది ఆ భూమికి. ఎందుకు బట్టి? తన భర్తను బట్టి. అది వస్తుంది. కంగారు పడకుండా ఉంటే ఈలోపు మనం తొందరపడిపోయి కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తుంది. దయచేసి పెద్ద మనసుతో ఆలోచన, కొద్ది నిమిషాలు లేట్ అయినా నేను చెప్పే మాట గమనించాలని ప్రభువుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత బలవంతుడైనటువంటి సంసోను ఏమండి ఆ కండ్లు పీకించుకున్నాడు. తర్వాత దాగోను గుడిలో ఎగతాళికి వచ్చాడు. తర్వాత చివరాఖరికి తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆ దాగోను గుడి యొక్క ఆ బిల్డింగ్ కూలిపోయి వారితో పాటు సంసోను కూడా చనిపోయాడు. ఈలోపు ఈ భార్య ఈ 3 రాళ్ళు అనటానికి తన చేతితో తన కుటుంబాన్ని, తన జీవితాన్ని పాడు చేసుకుందా? ఏంటి కలిసి వచ్చింది? ఏంటి ఏమేమంతా పొందుకుంది భర్త లేకుండా? ఈ రోజున కూడా చాలామంది స్త్రీలు ముందు స్త్రీగానే చూస్తే ఒక స్త్రీగా ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా, స్త్రీగా యవనస్తులుగా ఉన్నప్పుడు అదో బాధగా కనబడుతుంది. ఆ తల్లిదండ్రులకు ఆ స్త్రీని బట్టి కొంత సమయంలో కొందరితో ఎలాగంటే ఇన్నాళ్ళు పెంచిన తల్లిదండ్రులు మాట వినకుండా వెక్కిన ఎవరితోనో వెళ్ళిపోతారు. ఇక తర్వాత అక్కడ నుండి ఆ స్త్రీని ఒక ఆయన చేతులు పెట్టిన అక్కడ నుండి ఆయనకి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మీ మాటలు బట్టి స్త్రీకి పక్షపాతం అని చెప్పట్లేదు, అక్కడ జరుగుతున్న స్టోరీని అలా జరగకుండా ఉంటే నిజంగా ఇటువంటి మాటలు ఎవరు చెప్పలేదేమో. ఈ మాటని విని ఇలా ఉంటే బాగుండేదేమో నా జీవితం. తెచ్చేదన్నీ ఆయన, చేసేదంతా ఆయన. నువ్వు తెస్తావు, ఇద్దరు తేండి, సంతోషంగా ఉండండి, దేవుని ప్రణాళిక నెరవేర్చండి అనే సంగతిని ప్రభువుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ చెప్పిన మాట చూస్తే ఇప్పుడు ఎంత బలవంతురాలు అయినటువంటి ఎంత బలవంతుడైన సంసోన్ని మట్టి కరిపించిందంటే ఇప్పుడు ఎవరు బలవంతుడు? బలహీనమైన స్త్రీ బలవంతురాలా? లేకపోతే బలవంతుడని చెప్పుకున్నట్టు సంసోన్ గారు బలవంతుడా? ఆలోచించండి. ఎవరి చేతిలో ఎవరు ఓడిపోయారు? ఎవరి చేతిలో ఎవరు చనిపోయారు? కారణం ప్రియ దేవుని బిడ్డ, నీది కాని దాన్ని కాశిస్తున్నావంటే ఎంతటికైనా తెగించేస్తుంది. అంత శక్తి స్త్రీకి ఉంది. అందుకే ఈ రోజున ఎంతటికైనా ఎదిరించేటువంటి విషయంలో, కుటుంబపరమైన విషయంలో బయటికి వెళ్తే ఏమో కానీ కొందరు ఇది కుటుంబ విషయం బట్టికి ఎన్ని రకాలైన ఆడిచ్చేస్తారు. వాళ్ళు ఆడిస్తున్నాను అనుకుంటున్నావు, నీకు లొంగుతున్నాడు అనుకుంటున్నావు, పర్వాలేదు మా ఆయన మాట వినేస్తున్నాడు అనుకుంటున్నావు, కానీ తన మనసులో ఎంత బాధ ఉంది ఎప్పుడైనా గమనించావా? నా స్థితిని మించి మాట్లాడుతున్నానే కదా, అదే ఒకవేళ నన్ను మాట్లాడితే అవతల వ్యక్తులు ఎంత బాధపడుతుందో ఎప్పుడైనా గ్రహించావా? ఈరోజైనా గ్రహించు. ఈరోజు నీ భర్తను ప్రేమించు. నీ భర్తకున్న పరిస్థితిని బట్టి ఇట్లా జరిగిపోతున్న విషయాన్ని బట్టి ఇప్పుడు నిన్నదాకా చిదరించుకున్న నీవు ఇప్పుడు ప్రేమించిన నమ్మకం దొరికినట్టు వ్యక్తిగానే చూస్తాడు. ఏమో ఇది ఒక నటనేమో అనుకుంటాడు. అలా కూడా కాకుండా నిజంగా ప్రేమించి అది కిరాయిలాగే ఎద్దు దాన్ని మేపుతూ ఉన్నట్టయితే ఎంతైనా కిరాయి తీసుకొచ్చి నీ చేతిలో పెడుతుంది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించిన ప్రభువుని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చెప్పడానికి కింద ఉన్న 2 మాటలు చెప్పాను. మహాజ్ఞాని సొలొమోనుకు జరిగిన పరిస్థితి అదే. తన భార్యలు తను త్రిప్పేసి ఓడబెరుక్కుంది. ఏమండి, ఇది సంసోను గారిని ప్రేమించిన డెలీలా కూడా మూర్ఖురాలికి మాత్రం వెళ్తే సరిపోతారు. ఇక జ్ఞానవంతురాలు అంటే ఇక ఒక్క మాట చెప్తాను, మీ అందరికీ తెలుసు. వీటికి భిన్నమైనదే జ్ఞానవంతురాలు. ఆ భిన్నమైనది కావాలి అంటే
అంటే ఆ భర్త అంటే భార్య తోలుకు మేలు దొరికింది కనుక తన భర్తకి ఎప్పుడు మేలే చేస్తూ ఉంటుంది. అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఎస్ నేను మేలుగా వచ్చాను అక్కడికి, మేకుగా రాలే, ఒక తేలిగా రాలే, అతను పాటు చేయడం రాలే, అతని అధికారం చెలాయించడానికి రాలే. కానీ నన్ను దేవుడు అక్కడ ఎందుకు ఉంచాడు, ఎందుకు పంపించాడు, ఇక్కడ నుండి మా ఇంటి నుండి ఆ తల్లిదండ్రుల దగ్గర నుండి మేలు కొరకు పంపించాడనే సంగతి నీకు గుర్తుందా? మేలు కొరకే పంపిస్తే, ఆ మేలు కొరకే దేవుడికి ఆదిస్తే ఆ మేలే చేస్తున్నావా నీ యజమానుడి ఎడల, లేకపోతే ఆయన మీద పెత్తను చెలాయిస్తున్నావా? దీన్ని బట్టి నువ్వు మూర్ఖురాలువా జ్ఞానవంతురాలువా ఆలోచించుకో. ఇంకా అలా చూస్తే మరి సావిత్రి 31 మీద చదువుకున్నట్లయితే తన నేను చేతంట అనేక మంది గ్రామాల పెద్దల ఎదుట కూర్చోబెడతట. తన కుటుంబాన్ని వెచ్చగలకుండా బిడ్డలందరూ కూడా అన్నీ ధన్యురాలు, మా అమ్మ ధన్యురాలు, నా భార్య గనురాలు అని చెప్పాలన్నారంట. ఎవరు చెప్పగలుగుతున్నారండి? చెప్తారండి నోట్లో, గౌరవించకపోతే ఆ కూరుకోదు కదా. చెప్తారండి నోటితో, లోనుండే బాధ లోనుండిపోద్దండి. మనసు విప్పి మాట్లాడలేరండి కొందరు, మనసు విప్పి కూడా చెప్పలేరండి. ఎంత ఉద్యోగమైనా, ఎంత వ్యక్తివైనా, ఎలాంటి వాడువైనా నలిగిపోతున్నటువంటి వారుగా ఉంటున్నామా? నిలిపేటటువంటి వ్యక్తిగా, జ్ఞానం వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? స్త్రీగా ఒకసారి ఆలోచించు. ఈ మాటలను బట్టి ఒకటి ఇబ్బంది కలిగినా ఒక్కసారి నిన్ను కొద్దిగా ఆలోచింపచేస్తున్నానేమో అనుకుంటున్నాను. నా మీదకి నేను నిందలు వచ్చిన దేవుని స్తోత్రం. కనుక నా ప్రియమైన సోదరుడా, సహోదరి ఆలోచించాయి. అంటే ఈ రోజున భార్య ఎక్కడైతే ప్రాంటింగ్ లోన్ ఇస్తుందో అదే బయటకు వచ్చి ఆడుతున్నాడు. వెనకాల ఉన్న భార్య కనబడట్లేదు, తను ఆడిస్తున్నట, కానీ బయటకు వచ్చి ఆయన కనబడుతున్నాడు. ఉదాహరణ, ఒక సినిమా ఉందనుకోండి, హీరో మరి డైరెక్టర్ గారు కనపడ్డండి, డైరెక్టర్ కనపడ్డు, కానీ హీరో కూర్చోమంటే కూర్చొని, డ్యాన్స్ ఏమంటే గంతులు ఏమిటి, మాట్లాడేటువంటి డైరెక్షన్ ఎవరిదో తెలుసా? వెనక అది మాట్లాడుతున్నటువంటి ఆ క్రియలంటికి ఎవరు తెలుసా కారకులు? డైరెక్టర్. ఆయన చెప్పినట్టు వినాలంతే, లేకపోతే తీసేస్తాం. అంటే అలా చెప్పినట్టు వినకపోతే నెమ్మదిలేని పరిస్థితి ఇంట్లో అని కాంప్రమైజ్ అయిపోయి నలిగిపోతున్నావేమో. అటువంటి విధానంలో జ్ఞానాలకు ఇంటిని పీక్కుంటున్నావేమో. ఒకసారి ఆలోచించి సరి చేసుకో. ఏమో దేవుడు చక్కగా కోపనిస్తాడు. అలా ఉండబట్టే, నీ నోటును బట్టే, పరిస్థితులు బట్టే గయ్యేలియా ఇంటిని ఉంటా కంటే మిద్ది మీద ఒక మౌనం ఉండటం బెస్ట్ అని వాక్యం చెప్పింది. స్త్రీలరా, ఒకసారి ఆలోచించుకోవడం ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని నేను నిందించట్లే. ఒకరు ఇటువంటి వారు ఉన్నారని బైబిల్ చెప్పింది కనుక ఒకరు ఈ మాటలు అవే నీ జీవితానికి అది వర్తించేటట్లుగా ఉన్నట్టుంటే, ఒకవేళ ఇది ఒక అవకాశంగా దేవుడు ఇచ్చిన, ఎందుకు దిద్దుకోకూడదు, సరి చేసుకోకూడదు? తన యజమానులాగానే చూడాలి అని. ఏదైనా ఆఫీస్కి వెళ్తే స్త్రీ పురుషుడైనటువంటి యజమానుడిగా ఉంటే ఆయన మీద ఏమైనా కత్తి కట్టి గంతులేస్తుందా? అక్కడ ఎందుకు లోబడుతుంది? జీతం ఇస్తున్నాడనా? మరి ఇక్కడ ఎందుకు లోబడే తత్వం లేకుండా పోతుంది? అంటే భర్త అంటే నీకు నువ్వు అబలవా, తను ఇదా? ఎక్కడో నీ విశ్వాస కంప్యూటర్ కార్డు దెబ్బతింది. అందుకే మాట పుస్తకొట్లే. అందుకే మనల్ని బట్టి మన కుటుంబంలో బిడ్డలు మన మాట వినట్లే, వాళ్ళ దారాలు చూసుకుంటున్నారు. మనం ఉన్నటువంటి తీరే రేపు వాళ్ళ నెత్తి మీదకి వచ్చి పడుతుంది. ఇదే క్రమాన్ని పాటిస్తున్నారు. తల్లి ఏది చేయి చూస్తున్నో, తండ్రి ఏది చేయి చూస్తున్నో అదే చేస్తాడట. తల్లిని బట్టి బిడ్డ కుమార్తెలు నడుస్తారట, ఏసుకెళ్ళి చెప్తారు. కనుక ప్రియమైన సోదరి, ఒకసారి ఆలోచించి, సోదరుడా, ఒక ఇటు పరిస్థితి వస్తుందని అనుకున్నట్లయితే, పౌలు గారు చెప్పినట్లుగా దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తులోను మనం కలిగి ఉన్నట్లయితే ఎంతటిదైనా సరిచేయలేని సమస్య లేదు. ఆయన బాగు చేయలేనటువంటి, ఇబ్బందికరమైనటువంటి, చక్కపచ్చనటువంటి స్థితి లేదు. ఆయన తప్పనిసరి సరిచేయగలడు. కొరింథీ పత్రిక 7 చదువుకుంటే, ఓ పురుషుడా, నీ భార్యని నీ భక్తి జీవితం ద్వారా, నీ వినయమైన ప్రవర్తన ద్వారా సరి చేసుకుంటానికి ప్రయత్నించే. ఓ స్త్రీ, ఒకవేళ అటువంటి విధానంలో నీకే ఎగినిస్తూ ఉండే పరిస్థితులు వస్తాయి, అయ్యా నా యజమానుడిగా నేను చూస్తాను, నన్ను నేను సబార్డినేట్గా ఉంటూ అన్ని విధాలుగా ఎలా చేయాలి నాకు నేర్పించు, ఆయన మార్చండి అని ఆయన కొరకు చేయి. ఇట్టి ఐక్యత ఉండి ఆ కుటుంబ బిడ్డలందరూ దేవుడు మీ మాట వినేటట్టుగా చేస్తాడు. ఒకరి మాటకు ఒకరు గౌరవించేటట్టుగా చేయాలంటే తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. అది లేకపోతే కారణంగా ఒక మాటలు పొసుకోవట్లేదు. మనం పొసుకోపోట కారణంగా బిడ్డలు అగారుతులు పాలైపోతున్నారు, చిన్న భిన్నమైపోతుంది. కేవలం ఒకవేళ నీ యొక్క అజ్ఞానపు 3 రాలుగా చేసిన పనులేమో ఒకటి నువ్వు చూసుకో. నువ్వెంత వినియోగతలు చూపుతూ ఉన్నా, ఒకవేళ భర్త యజమానే రకరకాల పనులు చేస్తుంటే అక్కడ చెప్పిపోయిందేమో మేము చూసుకుంటాం. దాన్ని పరిశీలన చేసుకుని దేవుని చిత్తంలో దిద్దుకుందాం. అటువంటి కృప వాళ్ళని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఇచ్చిన మాటలు దీవించింది కాక. పరమ తండ్రి, నీకు వందనాలు.
చెప్పడం మాటలో పరమార్థం ఉంటే బిడ్డలు మేము గమనించుకొని మీ చిత్తమే ఎరిగి బ్రతకడానికి నేర్పించండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి. మీ సన్నిధానంలో ముందు నడవటానికి నా స్థితిని నేను నాయన స్త్రీగా ఉన్న బిడ్డలు చక్కగా ఆలోచించుకొని మీరు పెట్టిన క్రమాన్ని అనుసరిస్తే అది అనేక మంది దేవుని కలిగి ఉంటుంది. మీరు పెట్టిన క్రమాన్ని అనుసరించకపోతే 3 రాలుగా మా చేతులతోనే పీక్కుంటున్నామని ఆలోచన బిడ్డలకు కలిగజేసి నడిపించి మహిమ పొందమని ఇప్పటికైనా బిడ్డల్లో కొద్దిగా ఆలోచింప చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.